సో ప్రజెంట్ రామ్ చరణ్ మాత్రం మన చిరంజీవిని చాలాసార్లు మోసం చేశారంట. అది కూడా ఒక 1 year పాటు మోసం చేస్తూనే ఉన్నారట. అయితే అది ఒక కామెడీగా ఈ మధ్య కాలంలో ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. అసలు ఇందులో ఇంకా మెయిన్ క్యాండిడేట్ రానా కూడా ఉన్నారు. అసలు అదేంటి అంటే ఇక్కడ వీళ్ళు తండ్రి కొడుకులు అనే బదులు ఒక మంచి ఫ్రెండ్స్ అంటే పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. వాళ్ళు చాలా ఒక ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటారు అదే విధంగా ఉంటారు. సో ముఖ్యంగా ఇక్కడ రానా, రామ్ చరణ్, శర్వానంద్ వీళ్ళు ముగ్గురు కూడా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అంట. సో వాళ్ళు చదువుకున్న రోజుల్లో ఇదంతా కూడా జరిగింది. సో ఇక్కడ చిరంజీవి గారు ఏమనుకున్నారంటే వీళ్ళు ఒక రూమ్ లో ఉన్నప్పుడు చదువుకుంటారులే వీళ్ళంతా రాత్రి అంతా కూడా అనుకున్నారంట. కానీ వాళ్ళు రాత్రి అంతా చేసి చదువుకోవడం కాదు, ఇక్కడ టెలిస్కోప్ ఉంటుంది అనమాట. రామ్ చరణ్ రూమ్ లో టెలిస్కోప్ ఉంటుంది. సో అందులో అక్కడ రానా వెళ్ళినప్పుడు దాంతో నక్షత్రాలు చూడడం స్టార్ట్ చేశాడంట. సో చూస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరో తల మీద కొట్టినట్టు అనిపించిందంట. చూస్తే చిరంజీవి ఆయన అంకుల్ అనమాట అంటాడు. సో చిరంజీవి అంకుల్ తల మీద కొట్టాడు. అరే ఫస్ట్ టెలిస్కోప్ క్యాప్ తీయరా బాబు, క్యాప్ తీసి చూస్తే కనిపిస్తాయి అనే విధంగా సరదాగా ఇక్కడ రానా చెప్తున్నాడు అనమాట. అంటే ఈ షోలో సాయి పల్లవి, రానా, చిరంజీవి అందరూ ఉన్నప్పుడు ఈ కన్వర్జేషన్ అంతా కూడా జరిగింది. సో అప్పుడు రానా చెప్పినప్పుడు వెంటనే ఈయన కూడా కంటిన్యూషన్ గా చేశాడు. సో వీళ్ళిద్దరు నేను చదువుకున్నారు అనుకుంటే ఇక్కడ టెలిస్కోప్ క్యాప్ తీయమంటే వీళ్ళు ఇంటికే గ్రిల్ తీసేశారు, కిటికీలో నుంచి దూకిపోయి నైట్ అంతా కూడా ఎక్కడెక్కడో తిరిగి వచ్చి సైలెంట్ గా మాకు తెలియకుండా మళ్ళీ వచ్చి పడుకునే వాళ్ళు. అదే కాకుండా డోర్ లాక్ చేసుకొని ఉండేవాళ్ళంట. సో దట్ అరే చదువుకుంటున్నారు పాపం చదువుకొని ముగ్గురు అనుకునేవాడు. తర్వాత మాత్రం ఒక డోర్ ని నార్మల్ గా ఇట్లా చూస్తే పడిపోయిందంటే గ్రిల్స్ అన్ని తీసేసి అందులోంచి దూకేసి నైట్ అంతా కూడా తిరిగి మళ్ళీ సైలెంట్ గా వచ్చి మళ్ళీ గ్రిల్స్ పెట్టేయడం, వచ్చి పడుకోవడం. సో ఈ విధంగా సరదాగా చెప్పినప్పుడు ఈ విషయాలన్నీ కూడా ఒక దాదాపు 2-3 నెలల వరకు కూడా డౌట్ ఉండేదంట. మొత్తం 1 year తర్వాత ఇదంతా కూడా తెలిసిందనమాట. సో అప్పుడు అడిగితే ఎప్పుడైనా 1 year నుంచి చేస్తా, ఓ అబ్బా నాకు తెలియకుండా ఇంత చేస్తురా మీరని. అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారంట. ఇట్లా బయటకు తిరగడం కరెక్ట్ కాదు. చిరంజీవి కన్నా వాళ్ళ భార్య సురేఖ గారు ఇంకా స్ట్రిక్ట్ అనమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఒక డోర్ దగ్గర ఒక మనకు పోలీస్ ఆఫీసర్ లాగా కాపలా కాసాడంట. ఇంకా నైట్ టైమ్స్ లో కూడా అప్పుడప్పుడు ఉన్నారా లేదా అని చెప్పేసి చెక్. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంత తెలివిగా అంటే చిన్నపిల్లల డిస్టర్బ్ చేయరు. చిన్నపిల్లల మనస్తత్వం, కాలేజ్ టైమ్స్లలో అన్ని ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి. ఇంకోటి రానా, నాగ చైతన్య కూడా చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి. సో అట్లా సినీ రంగానికి సంబంధించి రామ్ చరణ్ ఎంత 20 చేష్టలు చేశారు. ఆ చేష్టలు అన్నిటినీ కూడా ఆయన చాలాసార్లు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ సందర్భంగా ఆయన సినిమా వస్తుంది కాబట్టి ఆ వీడియోస్, పాత వీడియోస్ అన్ని వైరల్. ఎంత డీసెంట్ గా ఉన్నప్పటికీ ఆఫ్ స్క్రీన్ లో ఇంత చురుగ్గా ఉంటాడు, చిల్లి పనులు చేశాడని చిరంజీవి గారు సరదాగా షేర్ చేసుకున్నారు.